హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చదువుకోబోయే కథ వసుంధరా పరిణయం 10వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఓ లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? వసుంధరా పరిణయం 10వ భాగం. స్వీటీ, సౌమ్య బయటికెళ్ళి వచ్చాక అన్నని చూసి ఏడుస్తుంది స్వీటీ. ఎవరు చెప్పినా ఆపలేదు. ఇక్కడ అన్నయ్యకి యాక్సిడెంట్ అయితే నేనేమో జాలీగా ఎంజాయ్ చేసి వస్తున్నాను అంది మళ్ళీ ఏడుస్తూ. అప్పుడు వసు, మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది అని నీకు తెలియదు కదా, తెలిస్తే ఎందుకు వెళ్తావు? ఇంకా బాధపడకు, మీ అన్నయ్యకి ఏమీ కాలేదు, బాగానే ఉన్నారుగా అంది వసు. సౌందర్య, వసు కలిసి చిన్నగా స్వీటీని ఊరుకోబెట్టారు. మనోని కంటికి రెప్పలా చూసుకుంటుంది వసు. వసు మనోని అంత ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవటం చూసి ఆశ్చర్యపోయింది సౌందర్య. మనో పని ఎవరిని అంటుకొనివ్వటం లేదు. స్నానం చేయించటంతో సహా అన్ని పనులు తను ఒక్కటే దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. వసు ప్రేమలో తడిసి ముద్దవుతున్నాడు మనో. వసు నుంచి ఇంత లవ్ని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్నాళ్ల నుంచి తనకే వసు మీద ఎంతో ప్రేమ ఉంది అనుకున్నాడు. కానీ ఇప్పుడే తెలిసింది వసుకి తన మీద అంతకన్నా ఎక్కువ లవ్ ఉందని. ఇన్నాళ్లుగా అదంతా మనసులోనే దాచుకుందని అర్థమైన మనో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు వసు ప్రేమతో. మనోకి తమ అవసరం లేదని అర్థమైంది సౌందర్యకి. సౌందర్య, స్వీటీ 2-3 రోజులు ఉండి వెళ్ళిపోయారు. తులసి రోజు వీడియో కాల్ చేసి కొడుకుని చూసుకుంటుంది. అత్తగారు కాల్ చేసిన టైంలోనే మనోకి ఏదో ఒక సపర్యలు చేస్తూ కనిపిస్తున్న కోడల్ని చూసి తృప్తిపడింది తులసి మనసు. ఆయన చెప్పినట్లు నేను వెళ్ళకపోవటం మంచిదయింది. ఇద్దరూ బాగా దగ్గరయ్యారు అనుకుంది తులసి. ఈ అమ్మాయి ఎప్పటికి మనసు మార్చుకుంటుందో, మనోని ఎప్పటికి యాక్సెప్ట్ చేస్తుందో అని భయపడింది తను. కానీ ఇప్పుడు మనోని ఇంత ప్రేమగా చూసుకుంటున్న వసుని చూస్తుంటే మనశ్శాంతిగా ఉంది. ఆ విషయమే చెప్పింది భర్తకి. ఆయన కూడా సంతోషపడ్డారు ఆ మాట విని. ఆయనకి కూడా మనసులో ఓ పక్క భయంగానే ఉంది. ఈ అమ్మాయికి ముందు చెప్పకుండా పెళ్లి చేస్తున్నాము, ఎలా రియాక్ట్ అవుతుందో, మనో లైఫ్ ఎలా ఉంటుందో అని. ఈ మాట విని ఆయన కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, ఇక దిగులు పడాల్సిన పని లేదు అని. మనోకి త్వరగా బాగైపోతే బాగుండు, పిల్లల్ని ఇంటికి తెచ్చుకోవచ్చు, వాళ్ళు కళ్ళెదురుగా ఉంటే అదో నిశ్చింత అనుకున్నారు రఘురాం గారు. మనో వసు చేసే సపర్యలతో వారం రోజులకే కోలుకున్నాడు. తలకి తగిలిన గాయం దాదాపుగా మానిపోయింది. 4వ రోజు నుంచి కాలికి చేతికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. కాలు నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. చెయ్యి కూడా పూర్తిగా పైకి ఎత్తినప్పుడు కొంచెం నొప్పి అంటున్నాడు. 2-3 రోజులు ఫిజియోథెరపీ చేస్తే తగ్గిపోతుంది. చేతికి కొంచెం ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు డాక్టర్. మనో మామూలుగా నడుస్తుంటే వసు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషించారు. ఆ రోజు శుక్రవారం కాబట్టి అందరూ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాలని ప్రయాణమయ్యారు. మీరంతా వెళ్ళండి, నేను నడిచి వస్తానని మొక్కుకున్నాను అని చెప్పింది వసు. మనో నేను కూడా నడుస్తాను అంటే, ఇప్పుడే కదా కాలు నొప్పి తగ్గింది, వద్దులే బాబు, ఈసారి ఎప్పుడైనా నడిచి ఎక్కొచ్చు అన్నారు నరేంద్ర గారు. దిలీప్, సౌమ్య వసుతో ఆగిపోయారు. మేము నడిచి వస్తాము అని. మిగతా వాళ్ళు పైకి వెళ్ళారు. ముగ్గురు పోటీలు పడి త్వరగా కొండ ఎక్కేశారు. వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మనోవాళ్ళు. నడిచి కొండ ఎక్కటం వల్ల ఆయాసంతో రొప్పుతుంది వసు. మొహమంతా స్వేదబిందువులతో గాలికి రేగిన ముంగురులు నుదుటి మీద పడి అంటుకుపోయి వింత అందంతో మెరిసిపోతుంది వసు మొహం. మనో జేబులోంచి కర్చీఫ్ తీసి వసు మొహం మీద చెమటను అద్దుతూ, బాగా అలసిపోయావా, కాసేపు ఆగి వెళ్దామా దర్శనానికి అన్నాడు. అలా ఏం లేదు, మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. ఎవరు ముందు కొండ ఎక్కుతారు అని పోటీలు పెట్టుకుని ఎక్కేవాళ్ళం. ఒక్కోసారి అన్నయ్య
ఒక్కోసారి నేను ముందు వచ్చేవాళ్ళం. ఇది మాత్రం ఎప్పుడూ లాస్ట్ అంది సౌమ్యను చూస్తూ. నేనేం అలసిపోలేదు కానీ పదండి వెళ్దాం అంది రొప్పుతూనే. నేను మాత్రం కాసేపు కూర్చుంటానమ్మా, కాళ్ళు లాగుతున్నాయి అని అక్కడే కూలబడింది సౌమ్య కాళ్ళు ఒత్తుకుంటూ. ఎక్కలేనప్పుడు నీకెందుకే అంత కష్టం, మాతో పాటు రావచ్చుగా అంది సుజాత. కొండెక్కినంత మాత్రాన నీ కోడలేం అరిగిపోతులేమ్మా, మరీ గారాబం చేస్తున్నావు అంది వసు. పాపం అది నీలా ముద్దుది కాదే, సున్నితమైంది, సరదాగా ఎక్కుతుంది. తర్వాత వారం రోజులు కాళ్ళు నొప్పులు అని ఏడుస్తుంది. దాన్ని కాళ్ళు వత్తలేక మేం చావాలి, అది మా బాధ అంది నవ్వుతూ సుజాత. అత్త, గాలి తీసేశావుగా ఒక్క నిమిషంలో అంది ఏడుపు మొహం పెట్టి సౌమ్య. సర్లేవే ఇకలే, ఇంటికి వచ్చాక ఎటూ మాకు తిప్పలు తప్పవుగా. నీ కాళ్ళ నొప్పులేమో కానీ మా చేతులు నొప్పులు పెడతాయి నీ కాళ్ళు ఒత్తేటప్పటికి అని సౌమ్యని లేపింది గిరిజ. అందరూ దర్శనానికి బయలుదేరారు. ఆ రోజంతా ప్రత్యేకంగా కూతురు అల్లుడు పేరుతో పూజలు జరిపించమని ఆ రోజు పూజలకు అయ్యే ఖర్చంతా విరాళంగా ఇచ్చారు నరేందర్ గారు. వసుంధరని మనోజ్ని కూర్చోబెట్టి వాళ్ళ గోత్రనామాలతో అన్ని పూజలు జరిపించారు. అమ్మయ్య, ఒక మొక్కు పూర్తయింది అని సంతృప్తి పడింది వసు. అమ్మకు భక్తిగా నమస్కరించుకొని పంతులు గారిచ్చిన ప్రసాదం తీసుకొని బయటికి వచ్చారు. గుడి బయట కూర్చొని అందరూ ప్రసాదం తిన్నారు. నేను ఈ గుడికి ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావటం అన్నాడు మనో. అవునా, అయితేరా గుడి అంతా చూపిస్తాను అని అక్కడ ఉన్న చిన్న చిన్న గుళ్ళకి తీసుకువెళ్ళింది. కొండంతా తిప్పి చూపించింది. చాలా సంతోషంగా కనిపిస్తున్న వసు మొహం చూసి, ఈ దేవాలయం అంటే నీకు చాలా ఇష్టం కదూ అన్నాడు. అవును, నీకెలా తెలిసింది అంది వసు ఆశ్చర్యంగా. నీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది. ఉదయం నుంచి చాలా సంతోషంగా ఉన్నావు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నీ మొహం వెలిగిపోతుంది. అంత ఇష్టమా అన్నాడు. అవును, చాలా చాలా ఇష్టం. ఎందుకో అమ్మ దగ్గరకు వస్తే అమ్మ ఒడిలో ఉన్నంత ప్రశాంతంగా ఉంటుంది. అది అందరికీ అలానే ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే అమ్మల కన్నా అమ్మ కనకదుర్గమ్మ కదా. చిన్నప్పుడు నాన్న చెప్పారు, నీకు ఏ కష్టం వచ్చినా ఈ అమ్మకు చెప్పుకో, నీ బాధని తను తీసుకొని నీకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పారు. అందుకే ఏ బాధ వచ్చినా అమ్మతో చెప్పుకోవటం అలవాటయ్యింది చిన్నప్పటి నుంచి. నీకు యాక్సిడెంట్ అయ్యింది అనగానే నాకు మొదటగా అమ్మే గుర్తుకు వచ్చింది. ఆ అమ్మకే చెప్పాను, నా మనో లేకపోతే నేను బ్రతకలేను, మనోకి ఏం కాకుండా కాపాడమ్మా అని వేడుకున్నాను. లేకపోతే నన్ను కూడా తీసుకుపో అని చెప్పి ఏడ్చాను. అందుకే అమ్మ నన్ను కరుణించింది, నా మనోని క్షేమంగా నా దగ్గరికి పంపింది అంది మనో కళ్ళల్లోకి చూస్తూ. ఆ మాటలు వింటుంటే మనోకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ పిచ్చి పిల్లకి నా మీద ఇంత ప్రేమ ఉందా, ఇంత ప్రేమని తన మనసులో దాచుకొని ఇన్నాళ్ల నుంచి ఇష్టం లేనట్లు నటిస్తుందా అనుకుంటుంటే అతని మనసు సంతోషంతో తాండవం చేస్తుంది. నరేందర్, సుజాతలు చిలకా గోరింకల్లా ఉన్న కూతుర్ని అల్లుణ్ణి చూసుకొని సంతోషపడుతున్నారు. అక్కడే పూజారి గారిని వాళ్ళ శోభనానికి ముహూర్తం అడిగారు. ఆయన ఈ రోజు నుంచి 3వ రోజు అంటే సోమవారం రాత్రి 9:45 గంటలకు ముహూర్తం చాలా బాగుందని చెప్పారు. ఇక అందరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే రఘురామ్కి, తులసికి ఫోన్ చేసి ఫస్ట్ నైట్ విషయం చెప్పారు. వాళ్ళని రమ్మని ఇన్వైట్ చేశారు. మనో ఇంత త్వరగా కోలుకున్నందుకు వాళ్ళు చాలా సంతోషించారు. అలాగే కానివ్వండి బావగారు, దీనికోసం ఇంకా మేమెందుకు, ఈ రోజుల్లో అలా ఎవరు వస్తున్నారు, అవసరం లేదు, మీరు కానివ్వండి అన్నాడు. సుజాత వసుకి చెప్పింది. పంతులు గారు ఫస్ట్ నైట్కి సోమవారం రాత్రికి ముహూర్తం పెట్టారని. సరేనమ్మా, నేను తిరుపతి వెళ్ళి రావాలి అనుకుంటున్నాను, ఈలోగా వెళ్ళి వస్తాం, మీరు కూడా వస్తారా అంది. సరే వసు, స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకొని
కొత్త జీవితం మొదలు పెడితే ఇంకా బాగుంటుంది. నాన్నని అడుగుదాం, అందరం కలిసి వెళ్ళి వద్దాం. మీ అత్తగారు వాళ్ళకి కూడా చెప్తే వాళ్ళు కూడా వస్తారేమో. అందరం కలిసి స్వామి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ముహూర్తానికి ఇంట్లో ఫస్ట్ నైట్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పింది సుజాత. వెంటనే నరేంద్ర గారికి చెప్పింది. వసుకి మొక్కు ఉందట, తిరుమల వెళ్ళి రావాలి అంటోంది. ఏర్పాట్లు చూడండి. అలాగే వియ్యంకుల వారికి కూడా ఫోన్ చేసి చెప్పండి. అందరం కలిసి వెళ్ళి వద్దాం అని చెప్పింది సుజాత. అయ్యో, ఇప్పుడే చేశాను. ఫస్ట్ నైట్ విషయం చెప్పాను. వాళ్ళు మేము రాములే కానిచ్చేయమన్నారు అని మళ్ళీ ఫోన్ చేశాడు నరేందర్. రఘురామ్ గారు ఫోన్ ఎత్తి, ఏంటి బావగారు మళ్ళీ చేశారు అన్నాడు. ఏమీ లేదు బావగారు, మనోకి యాక్సిడెంట్ అయినప్పుడు అమ్మాయి తిరుమల వస్తామని మొక్కుకుందట. అందుకే ముందుగా అక్కడికి వెళ్ళి రావాలి అంటుంది. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అని సుజాత అంటుంది. మీకు వీలవుతుందా బావగారు అన్నాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి వీలు కాకపోవటం ఏముంటుందండి, వీలు చేసుకునైనా వెళ్ళి రావాలి కదా. తప్పకుండా వస్తాం. ఎప్పుడు వెళ్దాం అన్నాడు. ఈ నైట్కి వెళ్దాం బావగారు. రేపు ఉదయం సుప్రభాత సేవకు హాజరై తర్వాత స్వామివారి కళ్యాణం చూసుకుని వచ్చేద్దాం అన్నాడు. వాళ్ళిద్దరూ శ్రీవారికి భారీగా విరాళాలు ఇచ్చేవారే కనుక ఫోన్ చేయగానే రూమ్స్కి, సేవలకు టికెట్స్ అరేంజ్ చేశారు దేవస్థానం వారు. సరే రండి భోంచేద్దురు అని అందరినీ పిలిచింది. భోజనం చేసేటప్పుడు అందరికీ చెప్పింది సుజాత. సాయంత్రం తిరుమల ప్రయాణం అని, తినేసి వెళ్ళి లగేజీ సర్దుకోమని. అందరూ రెడీ అయిపోయారు. నైట్కి విజయవాడ నుంచి నరేందర్ కుటుంబం, హైదరాబాద్ నుంచి రఘురాం కుటుంబం బయలుదేరి తిరుపతి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచే వెహికల్స్ బుక్ చేసుకున్నారు. ఈ 2 రోజులు తమతో పాటు ఉండేటట్లుగా. శనివారం భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో తరించి భోజనం చేశాక ఎలాగూ రేపు సండే ఖాళీనే కనుక కాణిపాకం వెళ్దాం అనుకున్నారు. అనుకున్నదే తడవుగా భోజనం చేసి వెహికల్స్ ఎక్కారు. కాణిపాకం వెళ్ళటానికి ముందు తిరుచానూరు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత కాణిపాకం బయలుదేరారు. అక్కడ విఘ్నాధిపతి వినాయకుడిని దర్శించుకొని ఇక ముందు మనో వసుల జీవితాల్లో ఎలాంటి విఘ్నాలు రాకూడదు అని మొక్కుకొని వెనక్కి తిరిగారు. శ్రీనివాసుని దర్శనంతో అందరి మనసులు ప్రశాంతంగా మారాయి. అలాగే వసు మనోల అన్యోన్యతను చూసి అందరి మనసులు ఆనందంతో నిండిపోయాయి. రఘురాం కుటుంబాన్ని కూడా విజయవాడ రావాల్సిందే అని పట్టుపట్టారు నరేందర్, సుజాత. మొన్న మీరు అలా వెళ్ళిపోయారు. మీ ఆశీర్వాదం లేకుండా వాళ్ళు కొత్త జీవితం ఎలా మొదలు పెడతారో అందుకే ఆగిపోయిందేమో అని నాకు శంకగా ఉంది. ఈసారి మీరు అందరూ తప్పకుండా రావాల్సిందే. మీకు అంతగా పని ఉంటే రాత్రి ఫ్లైట్కి వెళ్ళిపోదురు గాని, అంతేకాని ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళటానికి వీల్లేదు అని పట్టుపట్టింది సుజాత. సరే మేమిద్దరం వస్తాము, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారులే అన్నాడు రఘురామ్ గారు. అలా ఏం కాదు, అందరూ రావాల్సిందే. మీ అందరి ఆశీర్వాదం వాళ్ళకి కావాల్సిందే. రాత్రికే వెళ్ళిపోమ్మని చెప్తున్నాను కదా, ప్లీజ్ రండి అన్నయ్య, రండి వదిన గారు అని ప్రతిమలాడింది సుజాత. వసు కూడా అవును మామయ్య, మీరు రావాల్సిందే అని పట్టుపట్టింది. తులసి కూడా వెళ్దామండి, రాత్రికి రిటర్న్ అవుదాం అంది. ఇక తప్పలేదు రఘురాం కుటుంబానికి. అందరూ కలిసి విజయవాడకు టికెట్స్ చూసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు మనో వసులకి ఫస్ట్ నైట్. కాకపోతే ఇప్పుడు వసుకి సిగ్గు అనిపించటం లేదు. ఈ 10 రోజుల నుంచి మనోనే లోకంగా ఒక్క నిమిషం కూడా అతన్ని వదలకుండా ఉంది. వాళ్ళిద్దరూ ఎప్పుడో మానసికంగా భార్యాభర్తలు అయిపోయారు. ఇది కేవలం ఓ తంతు మాత్రమే. ఎలాంటి తతంగాలు పెట్టవద్దు, సింపుల్గా ఏర్పాటు చేయమని చెప్పింది వసు. అలాగే అంది సుజాత. మనో తల్లితో, అమ్మా నువ్వెప్పుడైనా కనకదుర్గమ్మ తల్లి ఆలయానికి వెళ్ళావా? చాలా బాగుంది అన్నాడు. నేనెప్పుడూ వెళ్ళలేదురా, ఇప్పుడు ఖాళీనేగా, ఈరోజు వెళ్ళి వస్తాంలే అంది తులసి.
రఘురాం వాళ్ళు కూడా సరే వెళ్దాం అన్నారు. నరేందర్ గారు ఫోన్ చేసి చెప్పారు. రఘురాం గారి కుటుంబంతో పాటు నరేందర్, సుజాత, మనో, వసువులు కూడా బయలుదేరారు. వసుకి ఎన్నిసార్లు అమ్మ దగ్గరికి వెళ్ళినా విసుగు అనిపించదు. రోజు అయినా వెళ్ళాలి అనిపిస్తుంది. మా కోడలు ఉందిగా, మీకు ఏమైనా పనులు ఉంటే చూసుకోండి అన్నారు సుజాత వాళ్లతో. పర్లేదండి, గిరిజ, బాలాజీ, దిలీప్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే అని బయలుదేరారు నరేందర్ దంపతులు కూడా. అమ్మ దర్శనం చేసుకుని మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు. అప్పటికి గిరిజ వంట మనిషితో కలిసి వంట పూర్తి చేసింది. వాళ్ళు వచ్చేటప్పటికి అన్నీ రెడీగా పెట్టారు. రాగానే అందరూ భోంచేసి రాత్రి నిద్రలేదని కాసేపు పడుకున్నారు. దిలీప్ మాత్రం బయటకు వెళ్ళి తల్లి చెప్పిన పూలు, పళ్ళు లిస్ట్ అంతా తీసుకొని వచ్చాడు. సౌందర్య, సౌమ్య, స్వీటీ కలిసి రూమ్ని చక్కగా డెకరేట్ చేశారు. చాలా సింపుల్గా ఏర్పాటు చేయమని వసు చెప్పటంతో పెద్ద హడావుడి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోలేదు సుజాత. పంతులు గారిని మాత్రం పిలిచి పూజ చేయించారు. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు కొత్త దంపతులు. అందరూ కలిసి భోజనం చేశారు. ఈ పట్టుచీర విప్పి కింద రూమ్లో వేరే శారీ ఉంది, అది మార్చుకోమని చెప్తుంది గిరిజ వసుకి. మనోని మాత్రం పైన రూమ్కి పంపిస్తారు. వసు కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. పంతులు గారు చెప్పిన ముహూర్తం టైంకి వసు చేతికి పాల గ్లాస్ ఇచ్చి రూమ్లోకి పంపించారు. ఫ్లైట్ టైం అయిందని రఘురాం కుటుంబం వెళ్ళిపోయారు. ఈసారి మాత్రం దిలీప్ను కూడా వద్దంటే వద్దన్నారు రఘురాం గారు. సరేనని 2 కార్లు డ్రైవర్స్ని ఇచ్చి పంపించారు నరేందర్ గారు. ఇక్కడ వసు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసి గడియ పెట్టేసింది. రూమ్ అంతా చూసింది. చాలా బాగానే డెకరేట్ చేశారు అనుకుంది. సంపెంగలు, మల్లెలు, గులాబీలు, విరజాజులు కలిపిన వాసన మత్తుగా గమ్మత్తుగా ఉంది. దానికి తోడు మనో కొట్టుకున్న ఫారిన్ స్ప్రే గుబాళింపులు మరో లోకంలోకి తీసుకువెళ్తున్నాయి. సుజాత మరీ చెప్పటంతో పాల గ్లాసు పక్కన పెట్టి మనో కాళ్ళకి నమస్కరించింది. ఏంటి పిచ్చి పనులు, నాకు నచ్చవు అన్నాడు మనో. ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పింది అమ్మ అంది నవ్వుతూ వసు. పాల గ్లాసు తీసి తన చేతులతో మనోకి పట్టించింది. అతను కొన్ని తాగాక ఆగండి అని మిగతావి తాను తాగేసింది. ఈ పాలు తేనెలాగా మనం ఇద్దరం కలిసిపోయి జీవితంలో కష్టసుఖాలని ఈ పాలలాగే సమానంగా పంచుకోవాలట అని చెప్పింది వసు. ఇది కూడా మీ అమ్మే చెప్పిందా అన్నాడు మనో నవ్వుతూ. కాదు, మా అత్తగారు చెప్పారు అంది వసు నవ్వుతూ. ఎన్నో రోజుల నుంచి ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న మనో ఇక ఆలస్యం చేయలేదు. వసుని చుట్టేశాడు. ఆగండి, అంతా తొందరేనా? ఆ రోజు మీకు కల వచ్చింది అన్నారు కదా, ఆ కలలో లాగానే ఉన్నానా అంది. మనోకి దూరంగా జరిగి నడుం మీద చేతులు పెట్టుకుని నిల్చుంది. అప్పుడు కానీ చూడలేదు మనో వసుని పూర్తిగా. తెల్ల చీర మీద అక్కడక్కడ చిన్న చిన్న పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. అదే కలర్ బ్లౌజ్తో చాలా అందంగా ఉంది వసు. మెడలో చిన్న డైమండ్ సెట్ వేసుకుంది. చెవులకు పెద్ద జోకాలు పెట్టుకుంది. పసుపు తాడు, నల్లపూసలు ఆమె పచ్చని శరీరం మీద డైమండ్స్ కంటే ఎక్కువగా మెరిసిపోతున్నాయి. 2 చేతుల నిండా పెళ్లిలో వేసిన మట్టి గాజులే ఉన్నాయి. అవి ఇంకా తీయలేదు వసు. 16 రోజుల పండగ అయ్యే వరకు తీయను అంది. వసుని నఖశిఖ పర్యంతం పరిశీలించి, నా కలలో వచ్చిన దానికంటే ఇంకా ఎక్కువ అందంగా ఉన్నావు, కాకపోతే ఒక్కటి తక్కువైంది అన్నాడు. ఏమిటది అంది ఆలోచనగా. అది పైకి చెప్పేది కాదు, చూపిస్తాను రమ్మన్నాడు. మనో దగ్గరగా వెళ్ళి నిలబడింది. ఏమిటది అన్నట్లు చూసింది. వసుని దగ్గరకు లాక్కొని 2 చేతుల్లో ఆమె మొహాన్ని పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. పెదవులపై చిన్నగా ముద్దు పెట్టాడు. 10 రోజుల నుంచి మనోకి ఎంత దగ్గరగా ఉన్నా ఇప్పుడు జరిగే కార్యక్రమం వేరు.
అది తలుచుకోగానే ఆటోమేటిక్గా వసు చెక్కిళ్ళు ఎర్రబడ్డాయి, కళ్ళు కిందికి వాలిపోయాయి. ఇదిగో ఇదే సిగ్గు, అదే తక్కువయ్యింది అన్నాడు. మరింతగా సిగ్గుపడింది వసు. నువ్విలా సిగ్గుపడుతుంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా? నీ మొహం అదో రకమైన పింక్ కలర్లోకి మారిపోతుంది. అటువంటప్పుడు నిన్ను చూస్తూ కంట్రోల్ చేసుకోవటం చాలా కష్టం అంటూ గడ్డం పట్టుకొని మొహం పైకెత్తి ఆమె కెంపుల చెంపలపై ముద్దు పెట్టుకున్నాడు. సంపంగి లాంటి నాసిక మీద మరో ముద్దు పెట్టాడు. సిగ్గుతో వాలిపోయిన కళ్ళపై ముద్దులు పెట్టాడు. భయంతోనో సిగ్గుతోనో మొహమాటం వల్లో మరి దేనికోసమో వసు పెదవులు చిన్నగా అదురుతున్నాయి. అదురుతున్న గులాబీ పెదవులకి తన పెదవులను కలిపి భరోసా ఇచ్చాడు. సిగ్గుతో కలిసిన తృప్తితో కళ్ళు మూసుకుంది. ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు మనోమెడను పెనవేశాయి. తను కూడా ఆ ముద్దులో లీనమైపోయింది. పెదవులు వదిలి శంఖం లాంటి మెడ మీద సున్నితంగా ముద్దులు పెడుతున్నాడు. అతని వెచ్చని ఊపిరి మెడపైన తగులుతుంటే గిలిగింతలు పెట్టినట్లుగా ఉంది వసుకి. నవ్వుతూ మరింతగా పెనవేసుకుపోయింది మనోని. వసుని 2 చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు. ఆమె పైటను తొలగించి ఆమె ఎదపైన ముద్దుల వర్షం కురిపించాడు. ఏదో తెలియని మైకంలో కూరుకుపోతోంది వసు. ఆమె ఒళ్ళంతా తన పెదవుల తడిని అద్దుతున్నాడు. తీయని బాధ మొదలైంది ఆమెలో. ఈ ఆరాటంలో దుస్తులు ఎప్పుడు దూరమయ్యాయో వాళ్ళకే తెలియలేదు. ఒకరిలో ఒకరు లీనమైపోయారు. వసు ఊపిరి బరువుగా మారింది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు బలంగా తీసుకుంటుంటే భారంగా కదులుతున్న ఆమె ఎదను చూస్తూ మరింత కసిగా ఆమెలో కలిసిపోయాడు అతను. ప్రేమగా ఆమె పెదవులపై చిరుముద్దు ఇచ్చాడు. తనకు ఇచ్చిన సుఖానికి బహుమతిగా. అలసిపోయి ఆమె ఎద మీద పసివాడిలా సేద తీరుతున్న అతన్ని చూస్తూ నవ్వుకుంది. అతడి జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి దువ్వుతూ హ్యాపీనా అంది. హ్యాపీ అంటే ఆ చిన్న పదం సరిపోదేమో, అంతకు మించి 100 1000 రెట్లు అన్నాడు. ప్రేమగా అతని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. తృప్తిగా కళ్ళు మూసుకుంది. తమ గతం గుర్తుకు వచ్చింది. పిచ్చి ఆలోచనలతో నా మనోని ఎంతగా బాధ పెట్టాను ఇన్నాళ్లుగా అనుకుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు కనుక ఈ కథ నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అసలు వాళ్ళిద్దరి గతంలో ఏం జరిగింది? వాళ్ళ పరిచయం ఎలాంటిది? మనోని వసు ఎందుకు దూరంగా పెట్టింది? ఎందుకు తన ప్రేమను దాచుకొని మరి మనోని వద్దని చెప్పింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ తప్పనిసరిగా వినండి. ఓకే, ఈ కథ పైన మీ కామెంట్ రాయడం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కాంట.